Hello, my dear friends. Welcome back to English with Shamsa. I'm Shamsa talking to you. You're watching the daily series of Shamsa's vocabulary. మీరు చూస్తున్నారు నవంబర్ 22 ద హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఎప్పుడు చెప్పేది మళ్ళీ చెప్తున్నాను, రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే వర్డ్స్ అలాగే మీనింగ్స్ రెండు కూడా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. వర్డ్స్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే స్పెల్లింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి కదా. ఈ మధ్య కాలంలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో స్పెల్లింగ్ ఎర్రర్స్ ఇస్తున్నారు కదా, మిస్స్పెల్డ్ వర్డ్స్, అవి వొకాబులరీలోంచి ఇస్తున్నారు. కాబట్టి మీరు ఆ వర్డ్ కూడా రాసుకోండి, ఆ మీనింగ్ కూడా రాసుకోండి. లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసే ముందు ఒక్క విషయాన్ని మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నానమ్మా. మనకి 2025 చూస్తుండగా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఇంకొక 1 మంతే ఉంది అప్రాక్సిమేట్లీ. సో రోజులు చాలా ఫాస్ట్గా గడిచిపోతూ ఉంటాయి. మీ ప్రిపరేషన్ మాత్రం స్పీడప్ చేయండి. కొన్నిసార్లు లైఫ్లో మనకి ప్రిపరేషన్లో మోటివేషన్ తగ్గుతూ ఉంటుంది, ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, ఇంకా మన వల్ల అవ్వదేమో అన్న ఒక డిస్కరేజ్మెంట్ లాంటిది వస్తూ ఉంటుంది. కానీ ఆ టైంలో జస్ట్ మీరు పేషెన్స్గా ఉండండి, పాజిటివ్గా ఉండండి. ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరరీ అని నమ్మండి. సో కొన్నిసార్లు మనకి డిస్కరేజ్మెంట్ వచ్చినా కూడా ఓకే పర్వాలేదు, ఈరోజు నాకు చదవాలనిపించట్లేదు, కొంచెం మైండ్ ఎందుకో డల్గా ఉంది, ఓకే ఐ విల్ టేక్ ఏ బ్రేక్, ఒక షార్ట్ బ్రేక్ లాగా తీసుకుంటారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, ఇట్స్ ఎ కంటిన్యూస్ జర్నీ. మళ్ళీ మనం అనుకున్న గవర్నమెంట్ జాబ్ కొట్టేదాకా, కుంభస్థలం బద్దలు కొట్టేదాకా కంటిన్యూ చేస్తూ ఉండండి. మన దగ్గర చాలా టాలెంట్ ఉంది, మనం దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకోవాలి. ఓకేనమ్మా, అసలు లేట్ చేయొద్దు, స్టార్ట్ చేద్దాము. ఈ వీడియో ఎవరికి ఉపయోగపడుతుందంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ఏ స్టూడెంట్కైనా కూడా ఈ క్లాస్ అవసరం ఉంటుంది, ఎందుకంటే వొకాబులరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక మనం కానీ తీసుకుంటే నవంబర్ 22 హిందూ న్యూస్ పేపర్లో ఉన్నాం మనం. ఇందులో మనకి ఫస్ట్ ఆర్టికల్లో కొన్ని వొకాబులరీ వచ్చాయి. అప్హెల్డ్ అనే వొకాబులరీ వచ్చింది. బేసికల్గా వాళ్ళు పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, మనం ప్రెజెంట్ టెన్స్లో చూసుకోవాలి. యాక్చువల్గా వర్డ్ ఏంటంటే అప్ హోల్డ్ అనమాట. అప్ హోల్డ్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం అని రాసుకోండి. ఇక్కడ ఆ సెంటెన్స్లో వాళ్ళు అప్హెల్డ్ అని పాస్ట్ టెన్స్లో ఇచ్చారు, మీరు అప్ హోల్డ్ అని రాసుకోండి. అప్ హోల్డ్ చేయడం అంటే ఏంటంటే సపోర్ట్ చేయడం అని రాసుకోండి, సపోర్ట్ చేయడం అని రాసుకోండి. ఓకేనా, రైట్. ఇక తర్వాత మనం కానీ చూస్తే ఇక్కడ డీమ్డ్ అనే వర్డ్ ఇచ్చారు. బేసికల్గా డీమ్డ్ అంటే ఏంటంటే అలా కన్సిడర్ చేయడం. సో డీమ్ చేయడం అంటే ఏంటంటే కన్సిడర్ చేయడం, పరిగణించడం అంటాను చూసారా, అలా అనమాట. సో సంథింగ్ కన్సిడర్డ్, డీమ్డ్ అంటే కన్సిడర్డ్ అని రాయండి. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది ఏంటంటే కన్సర్ట్. కన్సర్ట్ అంటే ఒప్పుకోవడం అనమాట, అగ్రీ అనమాట. దానికి చాలా సినోనిమ్సే చెప్పచ్చు. సో కన్సెంట్ అంటే ఒప్పుకోవడం అనమాట. చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది ఇవేసివ్, అంటే అవాయిడ్ చేయడం. ఏదైనా పని చేయడం ఇష్టం లేకపోయినా, ఏదైనా ఒక మాట చెప్పడం ఇష్టం లేకపోయినా మనం ఇవేసివ్గా బిహేవ్ చేస్తాం, ఇవేసివ్గా మాట్లాడతాం, రైట్. సో ఇవేసివ్ అంటే ఏంటంటే అవాయిడ్ చేయడం అని రాయండి. ఇవేసివ్ అంటే ఏంటి, అవాయిడ్ చేయడం అని రాయండి. ఇక తర్వాత ఫెడరలిజం. ఇది ఇంగ్లీష్ వొకాబులరీ అని కూడా చెప్పచ్చు, లేదనుకుంటే నార్మల్గా మన ఇండియన్ పాలిటీలో కూడా వస్తుంటుంది. ఇండియా ఈజ్ ఏ ఫెడరల్ కంట్రీ అంటారు, అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా ఒక పవర్ ఉంటుంది, మళ్ళీ ఏ స్టేట్కి ఆ స్టేట్ లోకల్ పవర్ ఉంటుంది అనమాట. అంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్లో పవర్స్ ఉంటాయి, స్టేట్ గవర్నమెంట్లో కూడా పవర్స్ ఉంటుంది. ఈ సిస్టమ్ని ఏమంటామంటే ఫెడరలిజం అంటాం. ఓకేనా, ఓకే. ఇక తర్వాత మనం కానీ చూస్తే ఇక్కడ బ్లో అన్నారు. బ్లో అంటే ఏంటంటే ట్రబుల్ అమ్మ, ఇబ్బంది పడడం అనమాట. బ్లో అంటే ఏంటంటే ట్రబుల్. ఎవరైనా ఇబ్బంది పడితే దాన్ని ఏమంటామంటే బ్లో అంటాము. ట్రబుల్ అని రాసుకోండి, ట్రబుల్ అని రాసుకోండి. సబ్స్టాంటివ్లీ అంటే బలంగా అనమాట, స్ట్రాంగ్లీ అని రాయండి. సబ్స్టాంటివ్లీ అంటే స్ట్రాంగ్లీ అని రాయండి. దాన్నే మనం ఫర్మ్లీ అని కూడా అంటాం. సబ్స్టాంటివ్లీ అంటే బలంగా, స్ట్రాంగ్లీ అని రాయండి. ఓకేనా, ఫర్మ్లీ అని కూడా అంటాం. కాంట్రడిక్ట్ చేయడం అంటే వ్యతిరేకించడం అమ్మ, అపోజ్ చేయడం అని రాయండి. సో మనం కాంట్రడిక్ట్ చేయడం అంటూ ఉంటాం కదా, సో కాంట్రడిక్ట్ చేయడం అంటే వ్యతిరేకించడం రా, అపోజ్ చేయడం అని రాయండి. ఓకేనా, అపోజ్ చేయడం అని రాయండి, అపోజ్ చేయడం అని రాయండి. ఇక తర్వాత ఇన్వోక్ అనే వర్డ్ వచ్చింది. నేను మీకు హోంవర్క్ ఇవ్వకపోతే అలాగా ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను, అది ఇదే.
ఇన్వోక్ అంటే ఏంటో మీరే మీనింగ్ కనుక్కోండి. మీనింగ్ మాత్రం కనుక్కోవడమే కాదు, ఇన్వోక్తో ఒక సెంటెన్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఆ ఎగ్జాంపుల్. ఓకే, సో ఇన్వోక్ అంటే ఏంటో మీరే కనుక్కోవాలి. ఇక డిస్రిగార్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే అవమానించడం అమ్మ, ఇన్సల్ట్ అని రాయండి. రిగార్డ్స్ అంటే రెస్పెక్ట్ అనమాట. సో డిస్రిగార్డ్ అంటే ఏంటంటే అవమానించడం ఇన్సల్ట్ చేయడం అని రాయండి. ఎక్స్ప్లిసిట్ అంటే ఏదైనా ఒక విషయాన్ని చాలా క్లియర్గా చెప్పడం అనమాట. ఒక టీచర్ ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ఎక్స్ప్లిసిట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లిసిట్ అంటే చాలా క్లియర్గా అంటాం కదా, అలా అనమాట. అన్ఎన్ఫోర్సబుల్, ఇది మీకు అర్థం అవ్వాలంటే ఎన్ఫోర్సబుల్ అంటే అర్థం అవ్వాలి. అంటే ఎన్ఫోర్స్ అంటే ఏంటో తెలియాలి. చూస్తారు ఇక్కడ ఏంటంటే మనకి వొకాబులరీ యాక్చువల్గా ఏంటంటే ఎన్ఫోర్సబుల్ అనేది యాడ్జెక్టివ్, దానికి ఆపోజిట్ అన్ఎన్ఫోర్సబుల్. సో ఎన్ఫోర్స్ చేయడం అంటే దేన్నైనా కూడా ఇంప్లిమెంట్ చేయడం అనమాట. ఎన్ఫోర్స్ చేయడం అంటే ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం. అన్ఎన్ఫోర్సబుల్ అంటే ఏంటి? కాంట్ ఇంప్లిమెంట్, దాన్ని మనం ఆచరించలేము, దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయలేము. ఓకేనా? అన్ఎన్ఫోర్సబుల్ అంటే సంథింగ్ దట్ కాన్ బీ ఇంప్లిమెంటెడ్ అని రాయండి. సంథింగ్ దట్ కాన్ బీ ఇంప్లిమెంటెడ్ అని రాయండి. డిస్క్రిషన్ అంటే యాక్చువల్గా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. నేను ఒక మీనింగ్ చెప్తాను, ఏంటంటే కేర్ఫుల్ అని రాయండి. సో డిస్క్రిషన్ అంటే ఒక మీనింగ్ రాసుకోండి, కేర్ఫుల్ అని రాయండి. కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండడాన్ని ఏమంటామంటే డిస్క్రిషన్ అంటాం, కేర్ఫుల్ అని రాయండి. బట్ ఇంకా దానికి 2-3 డిఫరెంట్ మీనింగ్స్ కూడా వస్తాయిరా. అసర్షన్ అంటే ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని ఏమంటామంటే అసర్షన్ అంటామన్నమాట. సే స్ట్రాంగ్లీ, ఏదైనా ఒక విషయాన్ని బల్లగుద్ది చెప్పడాన్ని, స్ట్రాంగ్గా చెప్పడాన్ని ఏమంటామంటే అసర్షన్ అంటాం. ఏమంటాం? అసర్షన్ అంటాం. ఓకేనా? బేసికల్గా ఎలాస్టిక్ అన్న వర్డ్ కష్టమైన వర్డ్ ఏం కాదు, మన అందరికీ బాగా తెలిసిన వర్డే. సో ఎలాస్టిక్ అంటే ఏంటంటే అది ఫిక్స్డ్గా ఉండదు, మనకి కావాల్సినట్టుగా దాన్ని మనం మార్చుకోవచ్చు అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఓకేనా? సో రాసుకోండి, ఎలాస్టిక్ అంటే రాసుకోండి ఫ్లెక్సిబుల్ అని రాసుకోండి. ఎలాస్టిక్గా ఉండడం అంటే ఏంటంటే ఫ్లెక్సిబుల్గా ఉండడం అనమాట. ఫ్లెక్సిబుల్గా ఉండడం అనమాట. ఇక ఎంపవర్ చేయడం అంటే ఏంటంటే ఎవరికైనా కూడా బలాన్ని ఇవ్వడం అనమాట, పవర్ ఇవ్వడం అనమాట. సో ఎంపవర్ అంటే రాసుకోండి గివ్ స్ట్రెంగ్త్, ఎవరికైనా కూడా బలాన్ని ఇవ్వడము లేదా అధికారాన్ని ఇవ్వడాన్ని ఎంపవర్ అంటాం. ఓకేనా? ఎంపవర్ అంటే గివ్ పవర్ అని రాయొచ్చు, లేదా గివ్ స్ట్రెంగ్త్ అని రాయొచ్చు. రెండర్ అంటే ఇవ్వడం అమ్మ, ఇవ్వడం. రెండర్ అంటే ఇవ్వడం, లేకపోతే తయారు చేయడం అంటాం కదా. ఇది ఎలా వాడతామంటే రెండరింగ్ ద సర్వీసెస్ అంటామన్నమాట. ఉదాహరణకి మిస్టర్ జాన్ రెండర్స్ సర్వీసెస్ టు వేరియస్ క్లయింట్స్. జాన్ అనే వ్యక్తి క్లయింట్స్కి సర్వీసులు అందిస్తూ ఉంటాడని చెప్పాలి కదా. సో రెండర్స్ ద సర్వీసెస్. సో రెండర్ అంటే ఏంటంటే ఇవ్వడం అని రాసుకోండి. రెండర్ అంటే ఇవ్వడం అని రాసుకోండి. ఓకేనా? ఇవ్వడం అని రాసుకోండి. ఇక తర్వాత వచ్చి మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ పారాగ్రాఫ్లో అన్నీ కూడా కంప్లీట్ చేసినట్టున్నాను. ఏదైనా మిస్ చేశాను, ఒకటి మిస్ చేశాను చూడండి. సో ప్రిస్క్రైబ్ అనే వర్డ్ మనం చాలాసార్లు నేర్చుకున్నాం కదా, నిన్న మొన్న కూడా వచ్చినట్టుంది కదా. సో డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సో ప్రిస్క్రైబ్ అంటే ఏంటంటే సజెస్ట్ చేయడం అని రాయండి. ప్రిస్క్రైబ్డ్ అంటే సజెస్టెడ్, సలహా ఇవ్వడాన్ని ఏమంటామంటే ప్రిస్క్రైబ్ చేయడం అన్నాయి. డాక్టర్స్ ఏం చేస్తారు? ప్రిస్క్రిప్షన్ ఇస్తారు కదా. ఓకే, రైట్. ఇక్కడ ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ మనం మిస్ చేసుకున్నాం రా, చాలా చాలా బ్యూటిఫుల్ వొకాబులరీ ఇది, అసర్ప్. సో అసర్ప్ అంటే రాసుకోండి తొలగించడం, రిమూవ్ చేయడం అని రాసుకోండి. అసర్పేషన్ అంటారు. అంటే ఎవరినైనా వాళ్ళు ఉన్న పదవిలోంచి, వాళ్ళు ఉన్న పొజిషన్లోంచి వాళ్ళని తొలగిస్తే, రిమూవ్ చేస్తే అసర్పేషన్ అంటారు. సో అసర్పేషన్ అంటే ఏంటంటే తొలగించడం, రిమూవ్ చేయడం అని రాయండి. తొలగించడం లేదా రిమూవ్ చేయడం అని రాయండి, అసర్పేషన్. ఓకేనా? అలా చూసుకుంటూ వెళ్ళండి. సెకండ్ పారాగ్రాఫ్లో విత్ హోల్డ్ అన్నారు. సో బేసికల్గా విత్ హోల్డ్ చేయడం అంటే దేన్నైనా కూడా ఆపడం అనమాట, హోల్డ్లో పెట్టుకోవడం అనమాట. సో స్టాప్ అని రాయండి. విత్ హోల్డ్ చేయడం అంటే ఆపడం, స్టాప్ అని రాయండి. ఇందాక కన్సర్ట్ వచ్చింది కదా, దాని సినోనిమే అసెంట్, ఒప్పుకోవడం అనమాట, అగ్రీ అనమాట. నేను చాలాసార్లు వొకాబులరీ క్లాసెస్ చెప్పేటప్పుడు అగ్రీకి చాలా సినోనిమ్స్ చెప్తూ ఉంటాను కదా. కావాలంటే మీకు ఒక 4-5 చెప్పమంటే ఇప్పుడు నేను చెప్తాను, బట్ ఎక్కువ టైం పడుతుందని చూస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒప్పుకోవడాన్ని ఏమంటామంటే అగ్రీ అంటాము. అగ్రీ అనేది చాలా నార్మల్గా వాడే వర్డ్. దాన్నే మనం యాక్సెప్ట్ అంటాము. యాక్సెప్ట్ అనేది కూడా నార్మల్గా వాడే వర్డ్.
యాప్రోబేషన్ అనే ఒక మంచి సినోనిమ్ అయితే ఉంటుందమ్మా. యాప్రోబేషన్ అంటే కూడా ఒప్పుకోవడం అంటాం మనం. ఇందాక వచ్చినట్టు కన్సర్ట్ వస్తుంది, అలాగే ఇందాక వచ్చినట్టు ఎసెంట్ వస్తుంది. ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే యాక్సీడ్ అంటాం. యాక్సీడ్ అంటే కూడా ఒప్పుకోవడం అన్న మీనింగ్ వస్తుంది. కొంచెం కాంప్లికేటెడ్ వర్డ్ ఒకటి చెప్పాలంటే ఎక్విస్ అంటాం. ఎక్విస్ అంటే కూడా ఒప్పుకోవడం అన్న మీనింగ్ వస్తుంది. ఓకేనా? ఇవన్నీ కూడా ఒప్పుకోవడానికి మంచి మంచి సినోనిమ్స్ నాన్న. ఇక తర్వాత మనం కానీ చూస్తే ఆబ్లిగేషన్ అనే వర్డ్ వచ్చింది. కొన్నిసార్లు ఇష్టం ఉన్నా లేకపోయినా కొన్ని పనులు చేయాలి, దాన్నే ఆబ్లిగేషన్ అంటాము, బాధ్యత అంటాము. ఓకేనా? సో ఆబ్లిగేషన్ అంటే ఏంటంటే డ్యూటీ అని రాసుకోండి. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఆనర్స్ అని కూడా రాసుకోండి. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే ఆనర్స్ అని కూడా రాసుకోండి. ఏదైనా ఒక పని చేసి చేసి చాలా టయర్డ్ అయిపోయాం అనుకోండి, లాంగ్విష్డ్ అంటాం కదా. సో లాంగ్విష్డ్ అంటే రాసుకోండి టయర్డ్ కామా వీక్. మనం కొన్నిసార్లు లాంగ్విష్ అయిపోతూ ఉంటాం మనందరం కూడా కదా. సో లాంగ్విష్ అంటే టయర్డ్ అయిపోవడం లేదా వీక్ అయిపోవడం అని రాసుకోండి. ఇండెఫినెట్లీ అనే వర్డ్ ఈరోజు నేను మీకు హోంవర్క్ నెంబర్ 2గా ఇస్తున్నాను. ఇందాక ఆల్రెడీ హోంవర్క్ నెంబర్ 1 ఇచ్చాను, ఏంటంటే ఇన్వోక్. ఇన్వోక్ అనే వర్డ్తో మీనింగ్ ఏంటో కనుక్కొని ఒక ఎగ్జాంపుల్ తయారు చేయండి, కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. అలాగే ఇండెఫినెట్లీతో కూడా దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేసి కమెంట్ సెక్షన్లో ఇండెఫినెట్లీ అంటే ఏంటో మీరు మెసేజ్ చేయాలి. ఓకేనా? ఇక ఆ తర్వాత మనం ఇలా చూసుకుంటూ వెళ్తే మ్యాండమస్ అనే వర్డ్ యాక్చువల్గా ఇంగ్లీష్ వొకాబులరీ అని చెప్పడం కంటే ఇది ఒక టెక్నికల్ వర్డ్ అమ్మా. మనకి జ్యుడిషియరీ భాషలో వస్తుంది, పాలిటీ భాషలో కూడా వస్తుంది. ఎవరైనా ఒక గవర్నమెంట్ అధికారి కానీ ఎవరైనా కూడా అతని పని అతను సరిగ్గా చేయకపోతే, అతను చేయాల్సిన డ్యూటీ సరిగ్గా చేయకపోతే సుపీరియర్ కోర్ట్స్ కానీ అతనికి మొట్టికాయలు ఇస్తారు కదా, నువ్వు నీ పని సరిగ్గా చేయట్లేదు. సో బేసికల్గా కమాండ్ అనమాట. మ్యాండమస్ అంటే దానికి ఒక డెఫినేషన్ కూడా మీ అందరికి తెలిసే ఉంటుంది. వి కమాండ్ అంటాం, మేము ఆదేశిస్తున్నాము ఆ పని చేయి అంటాం. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే మ్యాండమస్ అంటే మొట్టికాయ వేయడం అనమాట. ఓకేనా? సో రాసుకోండి, మ్యాండమస్ అంటే వి కమాండ్ అని అర్థం అంటాం. మేము మిమ్మల్ని ఆదేశిస్తున్నాము, మీరు ఎందుకు మీ పని సరిగ్గా చెయ్యట్లేదు, చెయ్యండి అని సుప్రీంకోర్టు ఎవరికైనా, హైకోర్టు మనం సుపీరియర్ కోర్టు ఎవరికైనా చెప్పింది అనుకోండి, అదేంటంటే మ్యాండమస్ అనమాట. అంతకంటే ఏం లేదు. ఓవర్ సైట్ అంటే సరిగ్గా చూసుకోకపోవడం, తప్పు చేయడం అనమాట. ఓకేనా? సో ఓవర్ సైట్ అంటే మిస్టేక్ చేయడం అని రాయండి. ఓవర్ సైట్ అంటే సరిగ్గా చూసుకోకపోవడం, మిస్టేక్ చేయడం అని రాయండి. ఓకేనా? ఇక ఓవర్ రీచ్, ఇది నేను మీకు ఇస్తున్న హోంవర్క్ నెంబర్ 3. నేను ఈరోజు మీకు 3 వొకాబులరీ హోంవర్క్ ఇచ్చాను. ఓకేనా? ఆ 3 వొకాబులరీతో మంచి ఎగ్జాంపుల్స్ డిజైన్ చేయండి, వాటి మీనింగ్స్ ఏంటో కనుక్కోండి. హోంవర్క్ నెంబర్ 1 ఇన్వోక్, దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఇండెఫినెట్లీ దాని మీనింగ్ ఫైండ్ అవుట్ చేయండి. అలాగే ఓవర్ రీచ్, ఈ ఓవర్ రీచ్ మీనింగ్ కూడా మీరే కనుక్కోవాలి. మీనింగ్ కనుక్కోవడమే కాకుండా ఎగ్జాంపుల్ కూడా తయారు చేసి కమెంట్ సెక్షన్లో ఎగ్జాంపుల్ని మీరు మెసేజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఇక రిటైన్ అంటే ఏంటంటే వదులుకోకుండా పట్టుకోవడాన్ని ఏమంటామంటే రిటైన్ అంటాము. సో రిటైన్ అంటే ఏంటంటే హోల్డ్ అని రాయండి. రిటైన్ చేయడం అంటే ఏంటంటే హోల్డ్ చేయడం, వదులుకోకుండా పట్టుకోవడాన్ని ఏమంటామంటే రిటైన్ చేయడం అంటాం. ఓకేనా? రిటైన్ చేయడం. హోంవర్క్ నెంబర్ 4, నేను ఈరోజు మీకు 4th హోంవర్క్ ఇస్తున్నాను. ఎందుకు సార్ ఈరోజు ఇన్ని హోంవర్క్ ఇస్తున్నారంటే, నేను మీకు డైలీ హోంవర్క్ ఇచ్చాను, ఈ వీక్ అంతా కూడా ఇవ్వలేదు కదా. మేబీ ఒక వర్డ్ ఇచ్చుంటాను, అంతకు ముందులాగా 3 వర్డ్స్ ఇచ్చానా, ఇవ్వలేదు కదా. ఈరోజు మీరు 4 వొకాబులరీతో హోంవర్క్ చేయాలి. రికోర్స్, ఎందుకంటే మీరు కూడా ఎప్పుడైతే ఒక వర్డ్ మీనింగ్ స్టడీ చేయడం అనే ఒక హ్యాబిట్ డెవలప్ చేసుకుంటారో వొకాబులరీ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఓకేనా? సో రికోర్స్ అన్న వర్డ్తో మీనింగ్ ఏంటో మీరు ఫైండ్ అవుట్ చేయండి. మీనింగ్ మాత్రమే కనుక్కోవడం కాకుండా రికోర్స్తో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. ఇక మన ఎండింగ్ వస్తున్నాం, ఆర్బిట్రరీ. సో బేసికల్గా కొన్ని పనులు మనం ఆలోచించి చేస్తాం, అలా కాకుండా ఆలోచించకుండా అప్పటికప్పుడు మనం ర్యాండమ్గా కొన్ని పనులు చేస్తుంటాం. అలా ర్యాండమ్గా ఏదైనా పని చేస్తే దాన్ని ఆర్బిట్రరీ అంటాం. రాసుకోండి, ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్. దానికి ఒక మంచి సినోనిమ్ చెప్పాలంటే రాసుకోండి, క్యాప్రీషియస్. క్యాప్రీషియస్ అంటే కూడా సడన్గా అనమాట, ఆలోచించకుండా ఏదైనా పని చేస్తే, అంటే వాళ్ళ బిహేవియర్లో మనకి ఏంటంటే క్లారిటీ ఉండదు అనమాట. సడన్గా వాళ్ళ బిహేవియర్ మారిపోతూ ఉంటుందన్నమాట. దానికి ఒక సినోనిమ్ చెప్పాలంటే విమ్సికల్ అని కూడా రాసుకోండి, విమ్సికల్. ఈ 3 కూడా రాసుకోండమ్మా. ఆర్బిట్రరీ అంటే ర్యాండమ్ అని రాసుకోండి, క్యాప్రీషియస్ అని రాసుకోండి, విమ్సికల్ అని కూడా రాసుకోవచ్చు. ఇక తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ ఒకటి వచ్చింది, ఏంటంటే ట్రాన్స్పైర్. బేసికల్గా ట్రాన్స్పైర్ అంటే ఏంటంటే ఒక సీక్రెట్ని బహిరంగంగా చెప్పడం అనమాట. సో రివీల్ ద సీక్రెట్ అని రాయండి. ట్రాన్స్పైర్ చేయడం అంటే ఒక విషయాన్ని
రివీల్ చేయడం, ఒక విషయాన్ని రివీల్ చేయడాన్ని ఏమంటామంటే ట్రాన్స్పైర్ అంటాము. నవంబర్ 22 శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. నేను నా పని చేశాను, మరి మీరు కూడా మీ పని చేయాలి. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీ రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. 4 వొకాబులరీ హోంవర్క్ ఇచ్చాను, ఆ హోంవర్క్ చేయండి. హోంవర్క్ చేయడం అంటే ఏం చేయాలి? ఆ 4 వర్డ్స్ మీనింగ్ స్టడీ చేయండి. ఆ 4 పదాలతో ఎగ్జాంపుల్స్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఎప్పుడు చెప్పేది వొకాబులరీ మనకి స్ట్రెంగ్త్ అవ్వాలి, మనకి బలం అవ్వాలి, వొకాబులరీ బలహీనత కాకూడదు. ఓకేనమ్మా? సో మీరు అట్ ద సేమ్ టైం ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ డైలీ ఫాలో అవుతున్నట్టయితే మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్ అండ్ ఎనర్జీ ఆల్సో. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఆల్ ద బెస్ట్.